తెల్లవారుజాము సమయాన తిరుమల కొండపైన భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. నేను వెళ్ళిన సందర్భంలో చలి కూడా ఎక్కువగా అయితే ఉంది. మన తిరుమల కొండ పైన ఉన్న వరాహస్వామి ఆలయము భక్తులందరూ కూడా మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా వరాహస్వామిని ఖచ్చితంగా అయితే దర్శించుకుంటారు. ఉదయం సమయంలో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. పోలీసు వారు రాసిన బోర్డు అయితే నాకు కనిపించింది. క్రైమ్ పోలీసులు వారి సూచనలు, దొంగలు ఉంటారు జాగ్రత్త. తిరుమల కొండకు వెళ్ళినప్పుడు చాలా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా చోట్ల దొంగలు ఎక్కువగా ఉంటారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్ళడానికి మనకి బస్ స్టాప్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనము కేవలం 90 రూపాయలతోనే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళిపోవచ్చు. పిల్లలకైతే 50 రూపాయలు, అలాగే పెద్దలకైతే 90 రూపాయలు. వెంటనే మనకి తిరుపతికి వెళ్ళడానికి తిరుమల కొండపై నుంచి అయితే బస్సులు ఉంటాయి. కాబట్టి ఎవరూ కూడా కంగారు పడవసరం లేదు. చూసారా తిరుమల కొండపైన ఎంత అద్భుతమైన బస్ స్టాండ్ ఉందో. చాలా మంది భక్తులు అయితే మాత్రం బస్ స్టాండ్ ను ఉపయోగించుకుని తిరుపతికి అయితే చేరుకుంటూ ఉంటారు తిరుమల నుంచి. గోవిందా.